మీరు మీ కొడుకు ఎడుకో పోయేస్తున్నారు, అర్ధరాత్రి వేళ చౌరస్తా మీద దొరికినటువంటి గుడ్లను మీరు తిన్నారు. గుడ్లు ఇంకేమో తిన్నారు. మీరే పెట్టి తిన్నారు కదా, నిజం చెప్పండి. అయితే ఆ రోజు రాయలసీమ నుంచి పల్లం తాతయ్య అన్న అని మా ఇంటికి వచ్చాడు. ఆయన తిరుపతి వరకు వెళ్ళే ట్రైన్కి జమ్మికుంటలో ట్రైన్ ఎక్కాలి ఈవినింగ్. మేము మా అబ్బాయి కలిసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ట్రైన్లో దింపేశాం. ట్రైన్ ఎక్కించి తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మడిపెల్ల కట్ట మీద ఫ్లైఓవర్కి ఎంట్రన్స్లో చికెను వేడివేడిగా గుడ్డు అయితే అది పచ్చి గుడ్డు, ఉడికించేది కాదు, తినేవాడిని పగలగొట్టి పడేశాను. అది చూసి డాడీ అది ఎవరో ఏదో దయ్యానికి భూతానికి పెట్టింది కదా డాడీ అన్నాడు. అనగానే సడన్గా బ్రేక్ వేసి అరే దాన్ని ముట్టుకుంటావారా అని అడిగాను. నా కొడుకు చాలా చిన్న పిల్లవాడు, అప్పుడు 2 years అవుతుండొచ్చు. అంటే ముట్టుకుంటే డాడీ దయ్యం భూతం లేదు కదా అన్నాడు. అది తేపోరా అన్నాను. తెచ్చాడు. వెంటనే అదే సెకండ్లో నేను వీడియో తీశాను. న్యాచురల్ నా రియల్మీ 8 Pro ఫోన్లో వీడియో తీశాను. తీసి ఆ చికెన్ తిని వేడిగా ఉంది, మిగతా పదార్థాలు తినొద్దు బిడ్డ, ఎప్పుడు పెట్టినా రోడ్డు మీద పెట్టిన డస్ట్ కదా అని చెప్పేసి కోడిగుడ్డు ఉడికించిందేమో అని పగలగొడ్డు చూసాం. కానీ అది పచ్చిగుడ్డు. వాడితోటి అది ఎత్తి బయట పడేపించి ఆ వీడియో చేసాం అంతే. అది చేసి సరదాగా పెట్టాము. అందులో ఉన్న న్యాచురాలిటీ లేదా ఆ సిచ్యువేషన్కి అది వైరల్ అయ్యి లక్షల మంది వ్యూవర్స్ చూశారు. అది మీరు పెట్టింది కాదైనా ఒకటి మేము పెట్టాల్సిన అవసరం ఏముంటుంది. నేనే నిజంగా మీకు అటువంటి సందర్భాలు బాగా జరుగుతూనే ఉంటాయి. 4 రోడ్ల కాడ జరుగుతాయి. అన్న ఇది ఉంది అని చెప్పేసి అవైలబిలిటీ ఉన్నప్పుడు పిలుస్తా, నేనే స్పెషల్గా వీడియో చేస్తా, మీరు తింటారా? అంటే 2 అంశాలు ప్రధానమైనవి. అది జరిగాక జస్ట్ వారం రోజులకే మా సంతోష్ అన్న అన్నాడు, కేసరి సంతోష్ అన్న, గోమాస రాయసములు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మంచిర్యాలకి. మా చిన్నోడు పెద్దోడు నేచర్ కాల్కి అడిగాడు. మానేరు వంతెన కింద ఇట్లా చూసేసరికి ఆపుకొని కిందికి వెళ్ళి టాయిలెట్ వెళ్ళొచ్చే లోపు మా చిన్నోడు అక్కడ ఆ ఇసుకలో కొట్టుకొచ్చిన తలకాయ పుర్రెని చూశాడు. డాడీ ఇది ఏ జంతువుది అన్నాడు. కాదురా అది మనిషిదే అన్నాను. డాడీ ఇది ఏం కాదా అని అన్నాడు. దాన్ని తీసుకున్నాడు, ఆడుకున్నాడు. దాన్ని కూడా వీడియో చేసి పెట్టాను నేను. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెట్టద్దా ఆడ తలకాయ పుర్రే? అంటే మా పిల్లలు వాళ్ళ డిస్కషన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు మీ పిల్లలను కూడా ఇలా తయారు చేసేసారు. అట్లా తయారు చేయడం ఏమి ఉండదు. భక్తులు, నమ్మకస్తులు, వాళ్ళకు పుట్టిన నాస్తికులైన పిల్లలని, కులమత రహితమైనటువంటి పిల్లలని, వాళ్ళకున్న నమ్మకాలను వాళ్ళకు గోరుముద్దలతో నూరిపోసి జేజా జేజా అని, ప్రేజ్ ద లార్డ్ అని, ప్రభువా అని, నమాజ్ అని, టోపీ అని అన్ని పెట్టి వాళ్ళని ఆ మతానికి వాళ్ళు దగ్గరుండి పరిచయం చేసి ఆ మత సాంప్రదాయ పద్ధతుల మధ్య వాళ్ళని పెంచుతున్నారు అంతే. నేను వాళ్ళకి ఏ మతాన్ని ఇయ్యలేదు అంతే. నేను వాళ్ళకు నాస్తికత్వాన్ని రుద్దలే, ఏ మతాన్ని రుద్దలేదు. ఇది అంశం. కాబట్టి మీరు మీ ప్రయాణంలో అలాంటిది ఎక్కడైనా చూస్తే పని కట్టుకొని నరేష్కే ఈ పని, నరేష్ అన్న నువ్వు ఉన్నవా దా ఇద్దీను అనేయడం అజ్ఞానం. నీ అజ్ఞానం అవుద్ది. నువ్వే దాన్ని తీసి చాలా జాగ్రత్తగా ఎవరు చూడకుండా పక్కన పడేయి. దానివల్ల నువ్వు సమాజానికి మేలు చేసినవి అవుతావు. ఎందుకు? ఆ దారిలో ఇంకోడో నువ్వు బండి మీదనో కారులోనో నడుచుకుంటున్నా పోయినోడు, సైకిల్ మీద పోయినోడు అది చూసి వాడు జరుపుకొని జ్వరానికి వచ్చి మళ్ళీ వచ్చే వారం వాడు పెడతాడు. ఎవరు చూడకుండా మన ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులకి, అలాగే బుద్ధిజీవులకి, చైతన్యవంతులకి ఈడొకటి ఉన్నది బైనరేసి తింటావా, లేకపోతే నేను తింటానా ఇగో అని మీరు వీడియో చేయకండి. అందులో పాయిజన్ కలపవచ్చు, లేదా రకరకాల చెత్త చెదరం ఉండొచ్చు, మీకు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. అది తిన్న తర్వాత అనుకోకుండా మీకు ఏదైనా ప్రమాదం జరిగినా అది తినడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని భ్రమపడే అవకాశం ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని ఇంకెవరికో చైతన్యం కలిగించడం కోసం ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కడ ఏది కనిపించినా అవసరమైతే ఫోటో తీయండి, దాన్ని తీసి బయటపడేసి అన్నా నేను ఇది పడేశాను, దీనివల్ల ఇంకొకరు భయపడి రేపు మళ్ళీ ఇది పెట్టకుండా చేశానంటే చాలు. కానీ దానివల్ల అట్లా పెట్టడం వల్ల అంటే అది నరదిష్టి తగిలినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు అట్లాంటివి చేసి పెడుతుంటారు కదా, అది పెట్టొద్దా? అట్లా చేయొద్దా? అలా అట్లా క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా కొంతమంది. అదేం కాదు, ఏముండదా? అది అసలు దాంట్లో ఏ పవరు ఉండదు. ప్రజలు ఏదో సమస్యతో ఉన్నప్పుడు వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు మేము ఒకప్పుడు ఇలా చేస్తే మాకు మంచిగా అయ్యింది అని వీళ్ళ చెవులలో ఊదుతారు. అప్పుడు వీళ్ళు ఒకవైపు మెడిసిన్ లేదా డాక్టరు లేదా
కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే దేవుళ్ళని నమ్ముతూనే పూజలు చేస్తూనే కొబ్బరికాయలు కొడుతూనే ఇంకోవైపు ఏదో భూతమో శక్తో గాలో దయ్యమో మంత్రమో తంత్రమో బాణమతో చేతబడో చెడుపో చిల్లంగో ఇదేదో అనుకొని ఇది చేపిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, ఆడు ఒకడు మధ్యలో ఒక పూజారి లాగానే ఒక మాంత్రికుడు ఉంటాడు. వాడు ఈ ఆదివారం రోజు ఈ మంగళవారం రోజు 3 రోడ్ల కూడల్లో నిమ్మకాయలు పసుపు కుంకుమ జీడి గింజలు పోకలు ఖర్జూరాలు ఇవి అవి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అవి పెట్టిస్తాడు. ఒక్కొక్క ప్రాంతంకు వేరియేషన్ ఉంటుంది. ఒక చోట ఎర్ర ముద్దలు పచ్చ ముద్దలు పెడితే ఇంకో చోట కూరగాయల భోజనం పెడతారు, ఇంకో చోట చికెన్ మటన్ పెడతారు, ఒక చోట కోడి పిల్లనే విరిచాడ పడేస్తారు, ఇంకో చోట మేకదే పెట్టాలనుకుంటారు, ఒక కూడా నల్ల కోడినే పెడతారు, ఇంకో చోట ఉడికిచ్చిన గుడ్లు పెడతారు అన్నీ, ఇంకో చోట కొబ్బరికాయ పొట్టు తీయంది పెడతారు, ఇట్లా నిమ్మకాయలు జీడి గింజలతో దండ చేసి పెడతారు. డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మూఢనమ్మకాలు మారుతూ ఉంటాయి. అలా చేయాలనుకుంటే వీళ్ళు అలా చేసి ఇక మా ఇంటికి మా కుటుంబానికి ఉన్న నరదృష్టో శక్తో మంత్రతంత్ర భూత ప్రేతాత్మలు మా మీద ఉన్నాయేమో, అందుకే మాకు మంచి జరగట్లేదు, అనారోగ్యము, లేదా మా బిడ్డ మా మాటినట్లేదు, మా కొడుకు పెడదారిన పడుతున్నాడు, లేదా మేము అనుకున్నది జరగట్లేదు, మా కోర్టు కేసులు పరిష్కారం అవ్వట్లేదు, ఈ చికాకులన్నిటికీ ఏదో కారణమని వాళ్ళకున్న నమ్మకాల ఆధారంగా అవి చేపిస్తూ ఉంటారు.